రిషి అయితే అక్కడ ఉన్న హార్ట్ని తీసుకొని అలా చూస్తూ ఉంటాడు. అది చూసి వసుధార అయితే, ఏంటి రిషి సార్ ఇది, ఏమనుకుంటున్నారు, మన ప్రేమకు ప్రతిరూపం ఎండి గారు అని చెప్పి అంటూ ఉంటుంది. తన చేతిలో నుండి ఆ హార్ట్ని తీసుకుని వసుధార అయితే అలా అంటుంది. అవును ఎంహెచ్, నాకు కూడా తెలుసు అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఇక వసుధార ఆ హార్ట్ని తీసుకొని ఆ హార్ట్ని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, ఇది మన ఇద్దరి ప్రేమకి ప్రతిరూపం. నాకు ఎప్పుడు బాధ కలిగినా, ఎప్పుడు మీరు గుర్తుకు వచ్చినా, ఏదైనా సరే నేను దీన్ని చూసుకునే అలా నా బాధను నేనే దిగమింగుకునేదాన్ని. మీరు లేని లోటు ఇది తీర్చేది అని చెప్పి వసుధార అయితే ఆ హార్ట్ని చూసి అలా అంటూ ఉంటుంది. ఇంతలో రిషి ఇలా అంటూ ఉంటాడు, వసుధార ఎందుకో ఏమో తెలియదు, మొదట్లో నీ మీద చాలా కోపంగా ఉండేవాడిని, కానీ నీ మీద ఉన్న కోపం ప్రేమ అని నాకు అమ్మ చెప్పేది, కానీ నేను పట్టించుకునేవాడిని కాదు. వసుధారకి నీ మీద నువ్వు నీ మనసులో ఉన్నది వసుధారని నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పి అమ్మ నాతో అన్నా సరే నేను అస్సలు పట్టించుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నీ మీద నాకు ఎంత ప్రేమ ఉండేదో. ఆ కోపం వెనకే ఉన్న ప్రేమను నేను గుర్తించలేకపోయాను. అయినా ఏదేమైనా సరే మన ఇద్దరిని విడదీసేది ఎవ్వరూ లేరు. మన యొక్క ఎప్పుడు కూడా విడిపోము వసుధార, మనది జన్మల బంధం వసుధార అని చెప్పి రిషి వసుతో అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.